వెన్నెముక నొప్పితో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లిన రోగికి చేదు అనుభవం ఎదురైంది. గతేడాది అక్టోబర్లోనే కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో అవి వాడిన రోగి తీవ్ర వాంతులతో బాధపడుతూ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని హెచ్పీ గ్యాస్ ముందున్న ఆర్తో ప్రైవేటు ఆసుపత్రిలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన ఎండీ మగ్ధూమ్ వెంటనే సదరు వైద్యుడి వద్దకు వెళ్లి అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు వైద్యం చేయనంటూ పారిపోయాడు. దీనిపై డ్రగ్ ఇన్స్పెక్టర్ రవికిరణ్ కు ఫోన్లో సమాచారం ఇచ్చారు. దీంతో జిల్లా కేంద్రంలోని శశి ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా ఇవాళ వచ్చిన పేపర్ క్లిప్పింగ్ ఆధారంగా ఈ షాప్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఏదైతే ఎక్స్పైరీ మెడిసిన్ అమ్మారో అని వచ్చిందో దాని గురించి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన బిల్స్ ఇవన్నీ అడగడం జరిగింది. అవన్నీ తీస్తున్నాము. ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇంకా అది అయిన తర్వాత ఫైనలైజ్ చేద్దాం. ప్రోడక్ట్ అయితే ఇక్కడికి వచ్చింది. ప్రోడక్ట్ అయితే ఇక్కడికి వచ్చింది. అది బిల్లు కూడా ఇచ్చారు వాళ్ళు. దాని ఆధారంగా అది ఎవరెవరికి వెళ్ళిందా అనేది డేటా తీస్తున్నాము. అది ఆ ప్రోడక్ట్ కూడా అది ఫుడ్ లైసెన్స్ కింద ఉన్నది. ఫుడ్ ప్రోడక్ట్ అయింది. దాని గురించి కూడా మెన్షన్ చేస్తున్నాము. పేషెంట్ అన్నారు